అందరికీ తెలుసు మెడికల్ ఎడ్యుకేషన్ ఎంతో కష్టమైంది, ఖర్చుతో కూడుకున్న పని. చాలా సంవత్సరాలు పడుతుంది సెటిల్ కావడానికి. మెడికల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీకి, స్టాండర్డ్స్కి వాల్యూ ఇవ్వాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే హ్యూమన్ లైఫ్తో డీల్ చేస్తారు కాబట్టి మార్నింగ్ లేస్తే. విదేశాల్లో చదివే విద్యార్థులకు నిర్వహించే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ కూడా ఇదే పద్ధతి పాటిస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ మొన్న 17వ తేదీన జరిగింది ఇండియా వైడ్గా. అందులో కొన్ని క్వశ్చన్స్ పీజీలు కూడా ఆన్సర్ చేయలేనట్టుగా ఉన్నాయి. నాకు గత 30 ఏళ్ళుగా మెడికల్ ఎడ్యుకేషన్తో అనుబంధం ఉంది. దాన్ని చూస్తే చాలా కష్టంగా ఉన్నాయి క్వశ్చన్స్. ఎంఆర్ఐలు, సిటీలు ఇచ్చి ఇంటర్ప్రిటేషన్ చేసి దానికి డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ఇమ్మంటే యూజీ మనము ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉండేది వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదని కనుక్కోవడానికి. కానీ ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని క్వశ్చన్లు అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఆన్సర్ చేయలేని పద్ధతిలో ఉన్నాయి. ఇది కేవలం ఈ ఎగ్జామ్ అనేది కేవలం మెడిసిన్లో బేసిక్ నాలెడ్జ్ కోసమే తప్ప ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం నిర్వహించే పరీక్ష కాదు. కాబట్టి అలాంటప్పుడు క్వశ్చన్స్ కూడా అదే స్థాయిలో ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ ఏమైందంటే ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషను మనం చెప్పే చదువుకి, కండక్ట్ చేసే ఎగ్జామ్కి చాలా సందర్భాల్లో అసలు పొంతన ఉండట్లేదు. దానివల్ల నేను ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. ఏంటంటే పీజీలు అయిపోయిన వాళ్ళు కూడా సర్జరీలు చేయలేకపోతున్నారు అని చెప్పేసి. సో సిస్టమ్ అలా ఉన్నప్పుడు ఎఫ్ఎంజీలకు మాత్రము అంత టఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మన వాళ్ళకి మాత్రము 0% వచ్చిన పీజీ సీట్లు ఎంతవరకు సబబు అనేది నా అభిప్రాయం. తర్వాత వీళ్ళు ఈ ఫారిన్లో చదివి వచ్చే స్టూడెంట్స్ అంతా వేరే వేరే దేశాల్లో భిన్న సంస్కృతుల్లో, లేదంటే అక్కడ ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి, వాతావరణ పరిస్థితులు, చదువుకునే పరిస్థితులు, టీచర్లు వేరుగా ఉంటారు. ఇన్ని ఏమంటారు దాన్ని, డిస్కంఫర్టబుల్ ఏరియాస్లో చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ పేరుతో 50% అనేది పెట్టుకొని వాళ్ళని 3 సార్లు 4 సార్లు రాస్తుంటే కూడా క్వశ్చన్ పేపర్లు ఎలా ఉన్నాయంటే, నేను మైక్రోబయాలజీ అనుకోండి, నాకు మైక్రోబయాలజీ సబ్జెక్టులో నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే నేను కూడా బుక్కులు రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది కొన్ని క్వశ్చన్స్కి. అలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకూడదని చెప్పి పేపర్ సెట్టర్స్ ఇది గమనించాలని నా కోరిక.